ప్లీజ్ దయచేసి పెద్దల అమూల్యమైన సందేశాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ముఖ్యంగా కేజీఎఫ్ కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఈ సంస్థను ప్రారంభించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కుసుమ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి ఆలోచన. ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో కమ్మ సంఘాలు ఉన్నాయి, కానీ ఇవి అన్నీ కలిపి ఒక కూటమిలాగా కలిసి రావడం అనేది మంచిది అని ఆలోచనతో చేశారు. దీన్ని ఇంకా సక్రమంగా వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో మన బలం ఏమిటో, మన స్ట్రెంగ్త్ ఏమిటో, మన అవకాశాలు ఏమిటో కూడా అందరికీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఎక్కడ పాటి మట్టి ఉంటుందో, ఎక్కడ నీటి వసతి ఉంటుందో అక్కడ కమ్మవాడు ఉంటాడని చెప్పే మాట 100% నిజం. ఏ దేశంలో అయినా సారవంతమైన భూమి ఉంది, నీటి వసతి ఉంది అంటే అక్కడికి వెళ్ళి కష్టపడి పనిచేసి పంటలు పండించేటువంటి గొప్ప తత్వం ఎవరికి ఉంది అంటే కమ్మవారికి మాత్రమే ఉంది. ఒకానొక సందర్భంలో తానా మహాసభలు జరిగినాయి అట్లాంటాలో. ఆ రోజున రామోజీరావు గారిని కీనోట్ స్పీకర్గా అక్కడికి ఇన్వైట్ చేశారు. అప్పుడు రామోజీరావు గారు ఒక మాట చెప్పారు. మన ఆంధ్రదేశం నుంచి బాగా చదువుకొని డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో, ప్రొఫెసర్లుగానో, వ్యాపారస్తులుగానో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికాలో. ఇక్కడ చాలామంది సభలో డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఈ డాక్టర్లకందరికీ నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెడతాను. మీరు ఏ వైద్య పరీక్షలు చేస్తారో చేసి అతను ఏ కులంలో పుట్టాడు, ఏ మతంలో పుట్టాడు అనేది చెప్పగలరా అని అడిగారు ఆయన. ఎందుకంటే పుట్టుకతో ఎవరు ఏ కులంతోనూ పుట్టం. మనకి పెరిగేటప్పుడు మనకి కుటుంబ వాతావరణం బట్టి మన కులం అనేది వస్తుంది. ఈ కులాలు అనేవి కూడా మనం చేసే పనులు బట్టి కొంత విభజన జరిగిన తర్వాత వచ్చిన ఈ కులాలు. ఏ కులమైనా ప్రతి కులాన్ని ప్రతి వాళ్ళు కూడా అభినందించడం తప్పులేదు. కానీ ఇతర కులాల్ని వాడిని దురభిమానంతో చూడటం మాత్రం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని మనం కోరుకోవాల్సిందే తప్ప ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. గతంగా చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జరిగే పరిస్థితులు మీకు అందరికి కూడా తెలుసు. ఏమేమి జరిగినాయో, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారో కూడా తెలుసు. పరిస్థితి ఎలా వచ్చేసిందంటే మొన్న ఎన్నికలకు ముందుకు వరకు మేము కమ్మవారం అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి వాతావరణాన్ని కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టే దిక్కుమొక్కు లేకుండా అప్పుడు అందరూ అనుకున్నారు చాలామంది, ఈ విధానంలో మార్పు రావాలి, అర్హత ఉన్న వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలి తప్ప కులాల్ని బట్టి కాదు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే మన చంద్రబాబు నాయుడు గారు అంత అఖండ విజయాన్ని సాధించారంటే దానికి కారణం ఒక కమ్మవారు మాత్రమే వేశారు. ఓట్లు అందరూ వేశారు, అన్ని కులాల వాళ్ళు వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు, అన్ని అందరూ కూడా వేశారు. కాబట్టే అంత అఖండమైన విజయాన్ని సాధించాం. ఇవాళ రోజున ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు లాంటి వచ్చిన తర్వాతనే అంతకుముందు కమ్మవారు అంటే వ్యవసాయానికి మాత్రమే పరిమితం అయ్యి పరిశ్రమలకు మాత్రమే పరిశ్రమైనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అంటే దానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారణం అని నేను చెప్పగలను. తమిళనాడు నుంచి కూడా మన సోదరులు వచ్చారు, ఎంపీ గారు కూడా. తమిళనాడులోకి వెళ్ళి చూస్తే దాదాపుగా 40% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. ముఖ్యంగా కోయంబత్తూరు చూసుకుంటే అక్కడ ఇండస్ట్రీ జీడి నాయుడు గారు లాంటి గొప్ప
ఇంజనీర్ లాంటి వాళ్ళు కానీ, లక్ష్మీ ఫిల్మ్స్ కానీ, లక్ష్మీ మిల్స్ కానీ, పిఎస్జీ మిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ పెట్టిన వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పుడో 3-4 తరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళకముందు నా వ్యాపారం విజయవాడలో చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు మా మోటార్లన్నీ కూడా మాకు కావాల్సినవి అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్ని కూడా కోయంబత్తూరు నుంచే వచ్చాయి. మేము కోయంబత్తూరు వెళ్ళాను ఒకసారి. వెళ్తే ఆ ఇండస్ట్రీ ఆయన మేనేజర్ మా ప్రొపరేటర్ గారు మా ఇంటికి లంచ్కి రండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇల్లాలు చాలా చక్కగా కమ్మటి భోజనం పెట్టింది. పెట్టిన తర్వాత ఆవిడ ఒకటే మాట ఉంది, అయ్యా సిగ్గు లేకుండా ఏం కావాలో అడుక్కొని తినండి అంది ఆవిడ ఒక మాట. నాకు నవ్వొచ్చింది. ఇదేమిటమ్మా ఇలా అన్నారు అనుకుంటే, బాబు మేము ఎప్పుడో తెలుగు రాష్ట్రాలు వదిలేసి వచ్చాం, మా తెలుగు మీ తెలుగులాగా ఉండదు, మీరందరూ కూడా ఏమీ సిగ్గుపడకుండా కావాల్సింది అడిగి పెట్టించుకోండి అని మేము చెప్పేమే తప్ప మరొకటి కాదు అని చెప్పారు. అట్లా స్లాంగ్స్ అని మార్పులు ఉండొచ్చేమో కానీ మరొకటికి మార్పు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో కర్ణాటక రాష్ట్రం సుబ్రహ్మణ్య నాయుడు గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. బెంగళూరులో ఒకసారి కమ్మ మహాసభ జరిగింది. అక్కడ ప్యాలెస్ గ్రౌండ్స్ లో చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే, మాట్లాడు, 1,00,000 మంది పైగా ఆ రోజున కమ్మవారు అక్కడికి వచ్చారంటే, నేను నా జీవితంలో ఎప్పుడూ అంతమంది కమ్మవారిని ఒక వేదిక దగ్గర ఒక సభలోనూ చూడటం అనేది జరగలేదు. అదే ఫస్ట్ టైం. అంత అద్భుతంగా వచ్చారు. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయదారులు ఎవరు అంటే కమ్మవారు అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోగలం. అలాంటి సభని తొందరలో మళ్ళీ కర్ణాటకలో కూడా చేయబోతున్నామండి అని చెప్పి సుబ్రహ్మణ్యం నాయుడు గారు చెప్పారు. చాలా సంతోషం అండి. ఆ సభలో తప్పకుండా వస్తాం, మేమందరూ కూడా వస్తాం, మేమందరూ కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా మాటిస్తూ, మరి కుసుమ్ గారు చేస్తున్నటువంటి ఈ కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మా సహకారం ఎప్పుడు ఏది విధంగా కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాబోయే రోజుల్లో ఈ సభల్ని ఇంకా 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 ఘనంగా చేద్దామని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.